చూస్తున్నారు కదా, నెమ్మదిగా మంచు ఆక్రమిస్తూ ఉంది ప్రకృతిని. అయితే ఎప్పట్లాగే ఈ మంచు వీడేలోపు ఒక మంచి మాట చెప్పుకుందాం. అదేమిటంటే, ఈ రోజుల్లో ఎక్కువ మంది చివరి చూపు అనేది ఒక విధానం ఉన్నది. అయితే ఈ రోజుల్లో చివరి చూపు అనేది ఎలా ఉంటుందంటే, మనిషి చనిపోయిన తర్వాత వచ్చి చూసి చివరి చూపు అందుకున్నాము, చివరి చూపు చూసాము అని అనుకుంటున్నారు. చివరి చూపు అంటే అసలు ఏందో తెలుసా? మనిషి బ్రతికి ఉండగా చివరిసారి ఎప్పుడైతే చూస్తామో ఆ మనిషిని, అదే చివరి చూపు అవుతుంది. అంతేగాని మనిషి చనిపోయిన తర్వాత వచ్చి చూసి చివరి చూపు అనుకుంటే అది ఎలా ఉంటుందంటే, అసలు అది మనిషిని చూడని చూపు చివరి చూపు ఎలా అవుతుంది? శవాన్ని చూసి మనం చివరి చూపు అనుకుంటే ఎలా? మనం ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ చివరి చూపు కానీ చూసేది ఒక శవాన్నే కదా, మనము మనిషిని కాదు కదా. అది చివరి చూపు ఎలా అవుతుందండి? ఇది చాలామందికి తెలియదు. అయితే నేను ఈ విషయాన్ని గిరిజనుల చుట్టూ గిరగిరా తిరిగి నేర్చుకున్నాను అన్నమాట. ఎందుకంటే గిరిజనులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇప్పటికీ కూడా ఈ ఉరుకులు పరుగుల జీవితాల్లో కూడా కొంతమంది హృదయాల్లో ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు ఉన్నాయంటే అవి గిరిజనులోనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఉంటారు, ప్రకృతిలో జీవిస్తుంటారు, ప్రకృతిలోనే లీనమైపోతూ ఉంటారు కూడా. వాళ్ళకి మనలాగా విపరీతమైన చావు భయాలు కూడా ఉండవు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ చేతల్లో కానీ ఒకటే ఉంటుంది: మేము ఈ అడవిలోనే పుట్టాము, ఈ అడవిలోనే బతుకుతాము, ఈ అడవిలోనే లీనమైపోతాము, అంటే ఈ అడవిలోనే కలిసిపోతాము, చనిపోతాము అనేది వాళ్ళ మాటల్లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుందన్నమాట. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు జీవితాన్ని సంపూర్ణంగా జీవించడానికి మాత్రమే వాళ్ళు మంచి విధానాన్ని ఏర్పరచుకొని గిరిజనులుగా పుట్టి మంచి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అది వాళ్ళ గొప్పతనం. అయితే ఈ యొక్క మంచి విషయాన్ని నేను గిరిజనుల నుంచే నేర్చుకున్నాను. చివరి చూపు అనేది మనిషి చనిపోయిన తర్వాత చూచే చూపు కాదు, మనిషి బ్రతికున్నప్పుడే చివరిసారి ఎప్పుడు చూస్తామో అదే చివరి చూపు అవుతుంది. అందుకనే బ్రతికున్న మనుషుల్ని దూరం చేసుకోకుండా ఉంటే మంచిది కదా. అది ఆలోచన. గిరిజనులందరికీ నా